ఏఐతో ఉద్యోగాలు పోవు, కొత్తవి పుట్టుకొస్తాయి. ప్రజలే కేంద్రంగా అప్లికేషన్లను రూపొందించేలా సాంకేతికతను ప్రజాస్వామీకరించాలని, సైబర్ భద్రత, తప్పుడు సమాచారం, డీప్ ఫేక్లపై ఆందోళనను తొలగించాలని, పక్షపాతాలకు తావు లేకుండా విశ్వాసం, పారదర్శకత పెంపొందించేలా సార్వజనీన కృత్రిమ మేధ కోసం అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్లను రూపొందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను, భద్రతను, సమాజాన్ని ఏఐ మారుస్తుందని, ఈ శతాబ్దపు మానవతావాదానికి కోడ్ రాస్తుందని పేర్కొన్నారు. మన విలువను నిలబెట్టే పాలనను, ప్రమాణాలను సాధించేందుకు అంతర్జాతీయంగా ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రోన్తో కలిసి తాను అధ్యక్షత వహించిన ప్యారిస్ కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సులో మంగళవారం మోదీ ప్రసంగించారు. పాలన అంటే ఆపదల నుండి కాపాడటం, శత్రువుల నుండి రక్షించడమే కాదు, ఆవిష్కరణను కూడా ప్రోత్సహించడం, వాటిని సమాజ హితానికి వినియోగించడం కూడా. పక్షపాతానికి తావు లేకుండా నాణ్యమైన డేటాను అభివృద్ధిపరచాలి. స్థానిక పర్యావరణ వ్యవస్థలో ప్రభావవంతంగా, ఉపయోగకరంగా ఉండేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలి అని ప్రధాని పేర్కొన్నారు. తదుపరి ఏఐ యాక్షన్ సదస్సును భారత్లో నిర్వహించేందుకు సిద్ధమని ప్రధాని తెలిపారు. ఏఐ ఫౌండేషన్, కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ ఏఐ ఏర్పాటుకు మద్దతు పలుకుతున్నామని కూడా చెప్పారు. మనం ఆవిష్కరణలు, పాలన గురించి మరింత లోతుగా ఆలోచించడంతో పాటు చర్చించాలి. పాలన అనేది అందరికీ అందుబాటులో ఉండేలా హామీ ఇవ్వాలి. ముఖ్యంగా గణాంక సాధికారత, ప్రతిభ, డేటా, ఆర్థికం వంటి విషయాలు, సామర్థ్యాలు అంతగలేని దక్షిణార్ధ గోళంలోని దేశాలకు ఇది ఎంతో అవసరమని మోదీ పేర్కొన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయంతో పాటు అనేక రంగాల్లో ప్రజల జీవితాలను మెరుగుపరిచే శక్తి ఏఐకి ఉంది. వైద్యుల మందుల చీటీలోని సంక్లిష్టతను స్థానిక భాషల్లో సులభంగా అర్థమయ్యేలా చేసే శక్తి దీనికి ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రపంచ ప్రయాణాన్ని అది సులభతరం చేయగలదు అని మోదీ తెలిపారు. ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనను ప్రధాని కొట్టిపారేశారు. టెక్నాలజీ వల్ల పని అదృశ్యం కాదని, అది తన రూపాన్ని మార్చుకుంటుందని, కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని చరిత్ర చెబుతుందని చెప్పారు. ప్రజాహితం కోసం ఏఐ యాప్లను అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఏఐ భవిష్యత్తు అందరికీ బాగుంటుందని మా అనుభవాలు, నిపుణత ద్వారా అందరితో పంచుకుంటాము. ఏఐ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దానిని అనుసరించడంలోనూ అంతే వేగం కనిపిస్తుంది. ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం మనం నైపుణ్యం, పునర్నైపుణ్యంపై పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది అని మోదీ పేర్కొన్నారు. ప్యారిస్ వచ్చిన ప్రధాని మోదీకి సోమవారం రాత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ విందు ఇచ్చారు. ఎలిసీ ప్యాలెస్కు మోదీ రాగానే మెక్రాన్ ఆయనను కౌగిలించుకున్నారు. నా స్నేహితుడని కలిసినందుకు ఆనందంగా ఉంది అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ నైపుణ్య నిధుల్లో భారత్ ఒకటి. మా దేశ భిన్నత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అతిపెద్ద లాంగ్వేజ్ మోడల్ను నిర్మిస్తూ ఉన్నాము. దేశంలోని 140 కోట్ల మంది కోసం ఇప్పటికే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విజయవంతంగా పూర్తి చేశాము. గణాంక శక్తి వంటి వనరుల్లో విశిష్ట ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేశాము. ఇది స్టార్టప్లకు, పరిశోధనలకు సరిసమానమైన ధరల్లో అందుబాటులో ఉంది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మోదీ మంగళవారం సాయంత్రం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్తో సమావేశమయ్యారు. ఏఐ సదస్సు అనంతరం వారి భేటీ జరిగింది. సదస్సులో మోదీ బాగా మాట్లాడారని ఈ సందర్భంగా వాన్స్ కూడా ప్రశంసించారు.